హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ అమ్మ. ఈరోజు మనతో పాటు ఉన్న ఆర్టిస్ట్ 100 సినిమాలు పైగా చేశారండి. రీసెంట్గా బద్మాషులతో మామూలుగా కాదు చీపురు కట్ పట్టుకొని హీరో వెనకబడుతూ ఉన్నారు. ఎవరో గారు, కవిత గారు. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. చూశాను అసలు హీరోని కట్టబట్టుకొని కొడుతూనే ఉన్నారు అసలు. ఎక్కడ డైలీ అయితే నేనైతే మీ పోస్టర్స్ చూసుకుంటూ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాను. అక్కడి నుంచి ఎక్కడ చూసినా మీ బద్మాష్ పోస్టర్లు, మీ పోస్టర్లే కనిపిస్తున్నాయి. ఇప్పుడు రిలీజ్ అయ్యి కూడా 6th రిలీజ్ అయిందమ్మా. Yes. ఈ రోజు కూడా ఈరోజు మార్నింగ్ కూడా కాల్ నాకు, బాగుంది మూవీ, పోస్టర్లో ఇలా మూవీ చూసాము, పోస్టర్లో చూసి హ్యాపీగా అనిపించింది అని ఈ రోజు కూడా కాల్ వచ్చింది. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. యాక్చువల్లీ మీరు చూస్తే పెద్ద పెద్ద సినిమాలన్నీ చేశారు. గద్దలగొండ గణేషే కానీ, జాతిరత్నాలు, అహింస, 100 మూవీస్ అంటే మ్యాక్స్ అందరితోనూ మీరు యాక్ట్ చేసినట్టున్నారు. తేజ గారు లాంటి డైరెక్టర్, అహింసలో తేజ గారు లాంటి డైరెక్టర్తో చేశారు. సో మీరు చెప్పండి, మీ సినీ జర్నీ ఎక్కడి నుంచి ఎట్లా అసలు ఎలా స్టార్ట్ అయింది? నేను అనుకోలేదు అసలు, అంటే చిన్నప్పటి నుంచి ప్లాను, ఇంట్రెస్ట్ అట్లేం లేదు. అనుకోకుండా వచ్చాను నేను అసలు. ఒక ఫైన్ డే ఊరికే సరదాగా అన్నాను మా ఆయనతో, నేను సినిమాలు చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది చేయాలని. పిల్లలు ఎలాగో బిజీ అయిపోయారు, మీరు బిజీ ఉన్నారు, నేను ఇంట్లోనే ఉంటున్నాను కదా, నాకు చేయాలనిపిస్తుంది, జస్ట్ ట్రై చేస్తాను అంటే, నీ మొహంలే, నోరు మూసుకొని కూర్చో, సినిమాలు చేస్తుందంట, సినిమాలు అన్నారు. అలా సరదాగా అన్న ఆ మాట అంటారు కదా, తదాస్తు దేవతలు ఉంటారు అని. సరదాగా అన్న మాట నిజమైంది. ఈరోజు ఇలా మీ ముందు. అవునా? సో అలానే నేను పెద్ద యాంకర్ అవ్వాలని చెప్పానండి. ఖచ్చితంగా అవుతారు. ఆల్రెడీ మీరు మంచి యాంకర్, పెద్ద యాంకర్, ఇంకా పెద్ద యాంకర్. అంటే మనం ఎంత పొజిషన్లో ఉన్నా ఇంకా పై పొజిషన్కే కదా మనం చూస్తాం. ఎస్ ఎస్ ఎస్, ఖచ్చితంగా అవుతారు. లేదు, మీరు అనగానే తదాస్తు దేవతలు ఓకే అంటున్నారు కదా. అలా నిజంగా ఆ రోజు సరదా కన్న మాట నేను అలా అండము. తర్వాత ఏదో ఊరికే ప్రోగ్రామ్ కోసమని సుమా గారు చేస్తారు కదా, ఈ క్యాష్ ఇట్లా నార్మల్ పీపుల్ కోసం కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. అప్పుడు ఏది ఇంటింటి మహాలక్ష్మి ఏదో మా టీవీలో వచ్చేది, మన అనసూయ గారు చేసేవారు అనుకుంటా, మోడర్న్ మహాలక్ష్మి. రైట్, మోడర్న్ మహాలక్ష్మి. వాటికి ఆడిషన్స్ అవుతున్నాయంట. అక్క వాళ్ళ ఇంటికి సరదాగా హాలిడేస్కి వచ్చి ఆడిషన్స్ అవుతున్నాయంట. నేను మా ఆయనతో అన్న తర్వాత ఒక 1 వీక్ ఏమో హాలిడేస్ ఉన్నాయి, హైదరాబాద్ సరదాగా వెళ్ళొద్దాము అని అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళందరూ ఇక్కడే వచ్చాము. మోడర్న్ మహాలక్ష్మి సెలక్షన్స్ అవుతున్నాయి. అప్పుడు కూడా నాకేం ఇంట్రెస్ట్ వెళ్ళాలి అని లేదు. మా చెల్లి లేదు సెలక్షన్స్ అవుతున్నాయి, వెళ్దాం పదక్క అని పిల్లలు అందరం కలిసి సరదాగా వచ్చాము. ఆ సెలక్షన్స్ అయిపోయాయి, బయటికి వెళ్తున్నాము. వెహికల్ డ్రైవర్ బయటికి వెళ్ళాడు. డ్రైవర్ రావడానికి ఒక 1/2 an hour టైం పడుతుంది, ఏదో వర్క్ మీద వెళ్ళాను అంటే సరే అని సరదాగా అన్నపూర్ణ స్టూడియో తిరుగుతున్నాం. అక్కడ ఒక సీరియల్ షూట్ అవుతుంది. అక్కడ క్రౌడు, అప్పుడు మనకు తెలియదు కదా, జూనియర్ ఆర్టిస్టులు ఇవన్నీ ఉన్నారు చాలామంది, ఏదో అవుతుంది. ఆ క్రౌడ్లో మేము కూడా వెళ్ళి నించున్నాం, చాలామంది అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ సరదా చూడడానికి. అతను మరి ఎవరైనా జూనియర్ ఆర్టిస్ట్లో డైలాగ్ చెప్పాలి, ఎవరు చెప్తారు అంటే మనకు అసలే అప్పటికే ఉంది కదా ఆత్రం. నేను చెప్తాను చెయ్యొత్తాను, చెప్పండి అన్నారు. ఇలా టక్క నాకు ఇది ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు సింగిల్ టేక్లో ఒక టేక్కి నేనే డైలాగ్ తప్పు చెప్పి కట్ అని చెప్పాను. నేనే కట్ అని చెప్పాను, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. తర్వాత సెకండ్ టేక్లో డైలాగ్ చెప్పేశాను. అది సీరియల్ ఒక 1 వీక్ ఏమో టెలికాస్ట్ అయింది. అప్పుడు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నాకు అనిపించింది, మనం పర్లేదు, స్క్రీన్ మీద బాగానే ఉన్నాం, చేయొచ్చు అని. ఇంకా నేను సరదాగా అన్నమాట సీరియస్గా పట్టుకున్నాం ఆయన్ని. చేస్తాను అని. ఇప్పటివరకు చెప్పలేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు కదా, మినిస్టరు, వాళ్ళ PS హరీష్ అని ఉంటారు, మా కజిన్. తన త్రూ వచ్చాను నేను ఫస్ట్ మూవీకి. అంటే అంత ఈజీ కాదు కదా ఇండస్ట్రీకి రావడం అనేది. మనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వే అనేది అంత ఈజీ కాదు కదా. సో మాకు ఈ డిస్కషన్ అవుతున్నప్పుడు తెలిసిందనమాట, తను వాళ్ళ PSగా చేస్తున్నాడు అట్లా. ఇంకా తనతో ఒకసారి మా వారు మాట్లాడి ఇలా అంటుంది ఊరికే అంటే, పర్లేదు సరే రమ్మనండి అంటే, అలా సూపర్ తన త్రూ వచ్చాను. ఫస్ట్ మూవీ తన త్రూ చేశాను. ఇంకా తర్వాత ఏ మూవీ అండి అది? మంచు మనోజ్ గారిది సినిమా పేరు గుర్తు రావట్లేదు. ఫస్ట్ మూవీ మర్చిపోయాను. రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటారు అందులో. రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు మన అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారనమాట. సో వాళ్ళు కలుస్తుంటారు కదా మినిస్టర్ దగ్గరికి, అప్పుడప్పుడు వెళ్ళి అలా కలిసినప్పుడు వాళ్ళ మేనేజర్తో చెప్తే ఇలా మా సిస్టర్కి ఇంట్రెస్ట్ ఉంది, చేస్తా ఉంటుందంటే వాళ్ళు తీసుకొచ్చారనమాట ఫస్ట్ మూవీ. సూపర్. కానీ మీరు మూవీ నేను ప్రోగ్రామ్ అయిపోయేలోపు నేను మూవీ పేరు చెప్తాను. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్, మంచు మనోజ్ గారు హీరో.
ఓకే. నాకు కూడా గుర్తురాట్లేదు. 'పెద్ద శిశువులు' ఇద్దరు అవును, కాంబినేషన్ కాంబినేషన్ వచ్చింది. కరెంట్ తీగ అంటే రకుల్ కాదు గారు. కాదు, కరెంట్ హ్మ్. తీగ కాదు. గుంటూరోడు. ఓకే. సింగిల్ డైలాగ్ ఉంటుంది, ఒక క్లోజ్ ఉంటుంది నాకు అంతే అందులో. హ్మ్. 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 ఒక ఒక పెళ్లి సెటప్లో, హ్మ్. పెళ్లి చూపుల సెటప్లో ఒక డైలాగ్ ఉంటుంది అంతే. ఆ తర్వాత ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ గ్యాప్. ఇంకా ఇంట్లోనే ఉన్నా మనకి ఆఫర్స్ ఎలా వస్తాయి ఏంటి అంత రావు కదా తొందరగా. అవును. అలా చిన్న చిన్న ప్రయత్నం చేస్తూ అక్కడ ఉన్న ఉంటారు కదా క్రూ ఉంటారు, వాళ్ళతో టచ్లో ఉంటూ అట్లా. అదే మేనేజరు మళ్ళీ నెక్స్ట్ మూవీ కూడా ఊపే కుహా అని ఒకటి చేశారు 2017లోనో 17లో అనుకుంటా. హ్మ్. హ్మ్. అప్పుడు ఆ సినిమాకి పిలిచారు మళ్ళీ. ఓకే. ఇంకా ఆ సినిమా నుంచి ఇంకా కంటిన్యూ అయ్యా. 2018లో షిఫ్ట్ అయిపోయాం హైదరాబాద్కి. 18 నుంచి కంటిన్యూస్గా కంటిన్యూస్. కంటిన్యూస్గా